ఒకటి ఉందా? దానికి శాసనం అనేది ఒకటి ఉందా? ఈ హామాను పుట్టించాడా? ఈ బాధ ఎందుకు వచ్చింది? ఈ ఏడుపు ఎందుకు వచ్చింది? ఈ మహారోగం ఎందుకు వచ్చింది? సమాజంలోనికి వచ్చి ఎలుగెత్తి ఎందుకు ఏడుస్తున్నారు అంటే కారణము సౌలు చేయాల్సిన పని సరిగా, సౌలు దేవుని చిత్తాన్ని సరిగా నెరవేర్చాడు. సౌలు శత్రువుతో రాజీపడి బ్రతకనిచ్చాడు, వాళ్ళని తప్పించుకునేటట్లు చేశాడు. దావీదు కాలం వచ్చేసరికి వాళ్ళు కొందరు నేర్పించారు. ఇదిగో ఎస్తేరు కాలం వచ్చేసరికి కొందరిని చంపాలని డిసైడ్ చేశాడు వాడు. అంటే చూసావా, మనం చేయాల్సిన పని సరిగా చెయ్యకపోతే జరిగేది ఏంటంటే వాడు మొదటి స్టెప్పునే పాటించడు, రెండో స్టెప్ దగ్గరకు వచ్చేసరికి చంపాలి, ఇలా ప్రాణం తీయాలి. దేవుడేమో ఆకాశం కింద వీళ్ళు ఉండొద్దు అన్నాడు, ఈడేమో ఆకాశం కింద వీళ్ళు ఉండకూడదని శాసనాన్ని గుర్తించాడు. చూడు ఎట్లా జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళని నువ్వు బ్రతకనిస్తే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? అందుకే చూడు ఏమంటున్నాడు, వాళ్ళని బ్రతకనిస్తే ఏమంటున్నాడు,